ఇరాన్ దగ్గర ఉన్నటువంటి 400 కేజీల యురేనియం ఏదైతే ఉందో అందులో 60% శుద్ధి చేశారు. 450 కేజీల్లో 60% శుద్ధి చేశారు. ఈ శుద్ధి చేసినటువంటి యురేనియం ఇప్పుడు మాకిచ్చేయాలి అనేది నిబంధనల్లో ఒకటి ప్రధానమైనటువంటి నిబంధనలు. మొత్తం 15 నిబంధనల్లో ఏ నిబంధనైనా మార్చడానికి అమెరికా సిద్ధంగా ఉంది, కానీ యురేనియం అనే విషయంలో మాత్రం ఈ నిబంధనను మార్చడానికి అమెరికా సిద్ధంగా లేదని వాల్ స్ట్రీట్ జర్నల్ అయితే ఒక కథనాన్ని ఇప్పుడు ప్రచురించింది. ఇది ట్రంప్ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఎంత యుద్ధం చేసినా అమెరికా ఇరాన్ ఎంత ఓడిపోయినా అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి యురేనియం మాత్రం ఉంటే ఇక మళ్ళీ అది పాములా బుసగొడుతుంది, ఎప్పటికీ మళ్ళీ మనతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. మనం దాన్ని పూర్తిగా ఓడించినట్లు కాదు యురేనియం వదిలేస్తే మాత్రం. కాబట్టి ఆ యురేనియం ఇవ్వడము అంటే ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకోగలిగితే యుద్ధాన్ని ఇప్పటికిప్పుడు ఆపేస్తాం అనే ఒక సందేశం అయితే అమెరికా నుంచి వెళ్ళింది అన్న విధంగా ఈ యొక్క కథనం అయితే ఉంది. ఇరాన్కి ఈ యొక్క ఇది చేరినా సరే అణ్వాయుధాలు తయారు చేసుకోవడానికి కాదు, మా దేశ ప్రయోజనాల కోసం, ముఖ్యంగా అణు విద్యుత్ కోసం ఈ యొక్క యురేనియాన్ని మేము శుద్ధి చేసుకున్నాము అన్న విధంగా ఇరాన్ చెప్తుంది. ఇప్పటి నుంచి కాదు, గత 5-6 సంవత్సరాలుగా అదే చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తుంది. లాస్ట్ ఇయర్ యుద్ధంలో కూడా అదే విషయాన్ని చెప్పింది. ఇప్పుడు దాన్ని ప్రతిసారి కూడా మరి రష్యా సలహా ఇచ్చిందా, చైనా ఇచ్చిందా తెలియదు, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం అనేది మీరు ఇవ్వకూడదు. ఎప్పుడైతే మీరు యురేనియం ఇస్తారో అప్పుడే ఇక అమెరికా మిమ్మల్ని ఓడిస్తుంది, అప్పుడే మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కాబట్టి ఇది ఉన్నంత వరకు వాళ్ళు మీతో యుద్ధం చేయొచ్చు లేదా మీ మీద దాడి చేయొచ్చు, కానీ మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయలేరు అనే ఉద్దేశంతో ఇప్పుడు రష్యా ఒకవైపు సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఇరాను మొన్నటి నుంచి ఏం చెప్తుంది, ఇది మా దేశ ప్రయోజనాల కోసం అని చెప్తుంది. అది ఎవరైనా సరే, అటు అబ్బాస్ అరాగ్జీ కావచ్చు, మస్తబా కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేని కావచ్చు, అందరూ కూడా అదే విషయాన్ని నొక్కి చెప్తున్నారు. ఇప్పుడు ఈ యుద్ధం మొదలవ్వక ముందు నుంచి అదే విషయాన్ని నొక్కి చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఇస్తారా? ఇవ్వరు. ఆ నిబంధనల్లో చేర్చమని ట్రంప్ గట్టిగా పట్టుబడుతున్నాడు. ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి పడుతున్నాడు. కొన్ని మార్చకపోయినా ఈ విషయంలో మాత్రం గట్టిగా అదే పట్టుకొని ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ యురేనియం ఇచ్చేయాలని. ఇంకా చెప్పాలంటే మిగతా వాటికంటే యురేనియం ఇచ్చిస్తే మేము ఇప్పటికెప్పుడే యుద్ధం ఆపేస్తామని కూడా మంతనాలు జరుగుతున్నాయి. కానీ ఇరాన్ దానికి ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు.